ఓకే ఫ్రెండ్స్, అలాగే ఈ 41st బ్యాచ్లో మన మధ్యలో మరొక స్టూడెంట్ ఉన్నాడు. ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హాయ్ సార్. హాయ్ సార్. మీ పేరు? ఆదిత్య. ఆదిత్య గారు ఎక్కడి నుంచి అండి? సార్ సూర్యాపేట డిస్టిక్ కోదాడ నుంచి వచ్చా సార్. సూర్యాపేట డిస్టిక్ కోదాడ, తెలంగాణ. ఓకే. ఎలా తెలిసిందండి ఇన్స్టిట్యూట్ గురించి? ఇన్స్టిట్యూట్ అంటే నాకు యాక్చువల్గా బేసిక్ వర్కే వచ్చు సార్. నేను వర్క్ నేర్చుకుందామని అనుకుంటున్నా. చాలామందిని ఎక్కడ వర్క్ నేర్పిస్తారో, ఎంత దూరమైనా బాధలేదు, ఎన్ని రోజులైనా బాధలేదు, ఎంత ఖర్చు అయినా బాధలేదు, నాకు మంచిగా చెప్పే ఇన్స్టిట్యూట్లు ఏమైనా ఉంటే చెప్పండి అని అంటే చాలామంది కూడా ఇన్స్టిట్యూట్లో అంత పెద్దగా చెప్పరు, పోయి వచ్చినాను మేము కూడా పెద్దగా ఏం చేసినట్టు లేదు, అంత పైపైన చెప్తారు, అది ఇది అనే మాట చెప్పారు సార్. సరే వీళ్ళు ఏమైనా కాంపిటీషన్ వస్తామని చెప్తున్నారా అని చెప్పేసి నేను ఒకసారి ఆలోచించిన సార్. ఇద్దరు ముగ్గురిని అడిగినాను. ఇద్దరు ముగ్గురు కూడా ఏముంది యూట్యూబ్ చూసి చేసుకో, యూట్యూబ్లో చూసి చేసుకో ఓకే అవుతుంది అన్నారు. యూట్యూబ్లో చూసి 30 సెకండ్స్ వీడియోస్లో మరి ఐసీ లిఫ్ట్ అనేది చేయడం జరగదు అసలు. మరి నాకు ఎంత హీట్ పెట్టారు, ఎంత ఎయిర్ పెట్టారు, ఎంతసేపుని రీఫ్లో చేస్తే ఐసీ బయటకు వస్తుంది అనేది మనకి తెలియదు. అక్కడ 30 సెకండ్సే ఉంటుంది. బట్ చేస్తే ఒకసారి నాకు ఐసీ పోయింది సార్. ఇది కాదు అని చెప్పేసి నేను చాలామందిని అడిగాను సార్. అడిగితే చాలా చెప్పారు, విజయవాడ, హైదరాబాదు చెప్పారు. బట్ నేను మళ్ళీ చూస్తే నాకేమనిపించిందంటే ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లో బేసిక్ వేరే, చిప్ లెవెల్ వేరే, దీంట్లోనే మళ్ళీ మాస్టర్ కోర్స్ ఒకటి ఉంటుంది, ఏ కేటగిరీ వాళ్ళకి ఆ కేటగిరీ ఉంటుంది అని చెప్పేసి మీ వీడియోస్ నేను చూశాను సార్. చూస్తే ఓహో ఇలా ఉంటుందా, అన్ని చోట్లయితే ఎక్కడా కూడా నేను చూసిన వీడియోస్లో అయితే ఇలా డివైడ్ చేసి అయితే ఎక్కడా లేదు సార్. అంతా కలిపే ఉంది. 1 మంత్లో అంతా వస్తుందంటే అది లేదు సార్, పాసిబుల్ కాదు. ఇంకా నేను అనుకున్నా 20 డేస్ నేను మీకు కాల్ చేస్తాను సార్, 20 డేస్లో వస్తుందా అది ఇదని నేను కొంచెం డౌట్గా అడిగాను. మీరు అన్నారు నోట్స్ ఇస్తానమ్మా, మీరు ఆ నోట్స్ ఫాలో అవుతే 100% మీరు చేయగలుగుతారు అనే నమ్మకం ఇచ్చారు. మీకు ఎప్పుడన్నా మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒక 6 months ఈ నోట్స్ ప్రకారం చేయండి, చేసిన తర్వాత మీకు డౌట్ ఏమన్నా ఎక్కడ వరకు వచ్చి ఆగిపోతున్నారు అని అనేది చెప్తే లైవ్లో నాకు మెసేజ్ చేసినా నేను మీకు చెప్తాను, త్రూ అలా వెళ్ళండి. అలా చేయలేకపోయినా కూడా మళ్ళీ ఒక 6 months తర్వాత మళ్ళీ రాండి, మళ్ళీ మీరు ఎలా చేయాలో మళ్ళీ నేను దగ్గరుండి చెప్తాననే మాట మీరు చెప్పారు. మమ్మల్ని మేము సీట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు మమ్మల్ని గ్రూప్లో యాడ్ చేశారు సార్. గ్రూప్లో యాడ్ చేస్తే మిమ్మల్ని డౌట్ అడిగే ప్రతి ఒక్కళ్ళు కూడా సమ్ వోల్టేజెస్ చెక్ చేసిన తర్వాత మిమ్మల్ని అడుగుతున్నారు. నేను వేరే వాళ్ళది కూడా చూశాను సార్. ఫోను రీస్టార్ట్ అవుతుంది, ఏం చేయాలని చెప్పేసి వాళ్ళ గ్రూప్లో మెసేజ్ పెడితే నాకు అనిపించింది ఏమీ ఓపెన్ చేయకుండా ఇలా మెసేజ్ పెట్టి చేశారు అంటే ఏం తెలియలేదు వాళ్ళకి అని నాకు అర్థమైంది. బట్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూసాను సార్, పిన్ టు పిన్ మీరు నోట్స్ చెప్పడం, మధ్యాహ్నం ప్రాక్టికల్ చేయించడం, లైవ్లో ఫస్ట్ రోజు నేనే చేశాను సార్. ఒక మొబైల్ అది లైవ్ అనేది నాకు అప్పటిదాకా తెలియదు సార్. తర్వాత లైవ్ అని అంటుంటే ఓ లైవా అదేంటి, నేను ఎట్లా చేయగలుగుతా, అప్పుడే చేయాలి కదా, ఒక 20 days తర్వాత చేయాలి కదా అని అనుకున్నాను సార్. లేదు మీరు దగ్గర ఉండి నోట్స్ ప్రకారం ఈరోజు ఎలా చెప్పాము ఏందనేది మీరు చెప్తుంటే స్టెప్ బై స్టెప్ నేను చేశాను సార్. మొబైల్ ఆన్ అయింది. మొబైల్ ఆన్ అయ్యేటప్పుడు కూడా మీరు ఒక మాట అన్నారు, ఆన్ కాకూడదని కోరుకోండి తొందరగా అని అన్నారు. నాకు అదేంటి సార్ ఆన్ కాకూడదు అంటుండే ఏంటంటే తొందరగా అయిపోతే మనకేం తెలుస్తుంది, కాకపోతే ఇంకా ఎంత డీప్కి వెళ్తాము అనే మాట చెప్పారు. సో అది నేను తొందరగా అయ్యేసరికి నిజంగా నా బ్యాడ్ లక్ కొంచెం డిసప్పాయింట్ అయింది సార్. నేను ఇంకొంచెం ముందుకు పోతే నాకు కూడా లైవ్లో అర్థమవుతుంది ఇంకా బాగా, నోట్స్ అండ్ ప్రాక్టికల్ కూడా నాకు మంచిగా అనిపించింది అని అనుకున్నాను సార్. 20 రోజులు నోట్స్ చూసి అయితే థియరీ పార్ట్ అయితే నేనే ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా, ఆ కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. బట్ ప్రాక్టికల్ అనేది మాత్రం సార్ చాలా రోజులు చేయాలి, హ్యాండ్ స్కిల్ అనేది రావాలి. అది మాత్రం ఖచ్చితంగా చేస్తే మనకి ప్రాపర్గా అంతా బాగుంటుంది. ఇప్పటివరకు అయితే నేను ఆ వోల్టేజెస్ కూడా మ్యాక్సిమం మీరు 10 అడిగితే ఎప్పుడైనా 8 వోల్టేజ్లు అయితే నేను గ్యారంటీ చెప్పగలుగుతా. ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు చాలా వచ్చింది సార్. నేను వెళ్ళిన తర్వాత కూడా అప్లై చేస్తాను, మ్యాక్సిమం చేస్తాననే నమ్మకం నాకు వచ్చింది సార్. ఏ లైన్ మీద ఎంత వోల్టేజ్ రావాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఈరోజు మీరు చెప్పిన అవి చెప్పారు సార్, గన్ షాట్ పాయింట్స్ కొన్ని చెప్పారు, అది కూడా నచ్చింది సార్ నాకు. ఓకే, మీకు
ఆ, ఏ ఏ ప్రాబ్లం అయినా కానీ మనం యూట్యూబ్ లైవ్ కావచ్చు, లేదంటే ఆఫ్లైన్లో స్టూడెంట్స్కి చేసి చూపించడం కావచ్చు. ఒక ప్రాబ్లం తీసుకుంటే అది కాకూడదు అని కోరుకోమని చెప్తాను. ఎందుకు అంటే ఒక పాయింట్ దగ్గర అది దొరికిందంటే అది క్లియర్ చేస్తే ఇంకా దాని గురించి ఇంకేం మాట్లాడడం కాబట్టి. అది కానీ దొరకలేదనుకోండి, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటాం, ఆ పై స్టెప్ ఏం తీసుకుంటాం అనేది చాలా డీప్గా వెళ్తుంది. అది రెడీ కాకపోయినా పర్లేదు, ఈ స్టెప్స్ అన్నీ కూడా మీకు అర్థమైపోతాయి. ఫస్ట్ స్టెప్ కూడా ఆగిపోయినాం అనుకోండి, అక్కడ సాల్వ్ అయిపోయింది. ఇక మిగతా 4 స్టెప్పులు మీకు చెప్పనుగా నేను చెప్పే అవకాశం రాదు. అవకాశం లేకుండా చెప్పాలన్నా నాకు ఇంట్రెస్ట్ రాదు. వర్క్ డిమాండ్ చేస్తుందంటే ఎంతైనా ఎక్స్ప్లెయిన్ చేయగలం. వర్క్ లేకుండా ఉట్టిగా చెప్పమంటే మనసు రాదు. ఫస్ట్ అవసరం లేదు కదా, ఎందుకు అబ్బా అనిపిస్తుంది. అందుకనే ఏదన్నా ట్రబుల్ షూట్ స్టార్ట్ చేసేటప్పుడు అది కాకూడదనే కోరుకోమని చెప్పేది అందుకే. ఓకేనా? మీకు లైవ్లో ట్రబుల్ షూట్ అనేది నచ్చిందంటారా? నచ్చింది సార్. లైవ్లో ట్రబుల్ షూట్ చేసి వీడియోస్లో కూడా కొంతమంది కామెంట్స్ పెట్టారు సార్ నాకు. నేను పర్సనల్గా తర్వాత నాకు కాల్ చేశారు. కాల్ చేసినప్పుడు నేను చెప్పినాను సార్, బాగుంది అని చెప్పినాను సార్. మామూలుగా యూట్యూబ్ లైవ్ అనేది ఇంతకుముందు ఎక్కడైనా చూసారా? ఏదైనా ఇన్స్టిట్యూట్ లైవ్లో నేను చూడలేదు సార్. చూడలేదు. అంతా చేసిన తర్వాత వీడియోస్ అయితే చూశాను, లైవ్ ట్రబుల్ షూట్ అయితే చూడలేదు సార్. ఇక్కడ చూశాను. ఓకే, మీకు ఎక్స్పెక్ట్ చేసింది రీచ్ అయిందంటారా? 100% సార్. ఇక టీచింగ్ విషయంలో ఓకే సార్, బట్ నేను ప్రాక్టికల్గా నేను చెయ్యాలి, నేను చేయగలుగుతాను సార్. కొంచెం ఐసిరి ఇవ్వాలి, అవన్నీ కూడా వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ ఎక్కడ మిస్ చేయకుండా కంటిన్యూషన్గా చేస్తుంటాను సార్. హ్యాండ్ స్కిల్ అయితే కొంచెం నాకు ఇబ్బందిగా అనిపించింది నాకు పర్సనల్గా. అంటే నేను చెయ్యాలి ఇంకా ప్రాక్టీసు. థియరీ పార్ట్ అయితే నో ప్రాబ్లం సార్. ఏ ప్రాబ్లం వచ్చినా ముందు నేను అటెంప్ట్ చేసి కొన్ని మ్యాక్సిమం వోల్టేజెస్ దాకా వెళ్ళి ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది నేను కొంచెం ఫైండ్ అవుట్ చేయగలుగుతాను. హ్యాండ్ స్కిల్ మాత్రం చేస్తుంటే వస్తుంటుంది సార్. అది కొంచెం నేను ఇంకొంచెం పెంచుకోవాలి దాన్ని. 100% చేయండి. అలాగే మీకు సపోర్ట్ గురించి కూడా ఓకేనా? సపోర్ట్ కూడా ఓకే సార్. నేను వచ్చే ముందు కూడా చూసాను సార్, మ్యాక్సిమం గ్రూప్లో అందరూ కూడా ఎక్కడైతే స్ట్రక్ అయిపోతున్నారో మీరు వెంటనే వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు ప్రాబ్లం వచ్చినప్పుడు, మీరు కూడా రిప్లై ఇస్తూనే ఉన్నారు సార్. నేను చూస్తూనే ఉన్నాను. నచ్చిందంట అది కూడా? 100% నచ్చింది సార్. మీకు ఎవరు సజెస్ట్ చేయలేదా ఇన్స్టిట్యూట్ గురించి? సజెస్ట్ చేశారంటే సార్ చేశారు. అంటే వేరే వాళ్ళు వేరే చోటుకి వెళ్ళి దెబ్బతిన్న తర్వాత పలానా చోట ఇన్స్టిట్యూట్ ఉంటుంది, ఎక్కువ పబ్లిష్ అనేది కాదు, 10 మెంబర్స్ని తీసుకుంటారు, మంచిగా 10 మెంబర్స్కి కూడా పిన్ టు పిన్ అందరికి ఎవరి దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, ఎక్కువ మంది ఉండటం వల్ల అంతగానంగా ఉండదు అని చెప్పారు సార్. ఇక్కడికి వచ్చాను, నాకు అంతా మంచిగా అనిపించింది సార్. సూర్యాపేట జిల్లా అన్నారా? అవును సార్, తెలంగాణ సూర్యాపేట జిల్లా కోదాడ. మా ఏరియా వాళ్ళకి మ్యాక్సిమం ఎవరికి తెలియకపోవచ్చు సార్, ఎవరు కూడా లేరు స్టూడెంట్స్ కోదాడ నుంచి వచ్చిన. నాకు ఒక డౌట్ వస్తుంది. మామూలుగా మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటేనే విజయవాడ, హైదరాబాద్ నేను అలానే అనుకుంటారు కదా జనరల్గా. అవును. మరి మారుమూల ప్రాంతానికి వెళ్తాను, ఇక్కడ ఏం చెప్తారని డౌట్ రాలేదు మీకు? లేదు సార్, ఎందుకంటే మీ వీడియోస్ చూసాను సార్. సెక్షన్స్ డివైడ్ చేసి ఎవరికి ఏ నాలెడ్జ్ ఇవ్వాలో, ఎవరికి ఏ సబ్జెక్ట్ చెప్పాలో అన్నారు. ఇదంతా కలిపి 1 మంత్లో ఎడ్జ్ క్లాస్ అని అవన్నీ 1 మంత్లో అవ్వవు సార్. ఎందుకంటే నేను ఆల్రెడీ షాప్లో చేస్తున్నా, 10 years నుంచి నేను చేస్తున్నా. ఇవన్నీ ఒక 30 daysలో అయ్యేది కాదు. ఇది ఎవరికి వాళ్ళకి ప్రాక్టీస్ అనేది ఉండాలి సార్. ఇప్పుడు మొబైల్లో డిస్ప్లే పోయిన తర్వాత ఇంకా ఛార్జింగ్ పెట్టినప్పుడు ఛార్జింగ్ ఎర్రర్స్ సంథింగ్ అవి వస్తుంటాయి. అవన్నీ ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది కొన్నాళ్ళు చేస్తేనే మనకు అర్థమవుతుంది. సో అది అంతా 1 monthలో అయ్యేది కాదు సార్. మీకు అర్థమైంది? నాకు అర్థమైంది సార్, 100% అర్థమైంది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ బేసిక్ స్టూడెంట్స్, నేను ఇక్కడికి వచ్చిన రోజు బేసిక్ స్టూడెంట్స్ని అడిగినాను సార్. గతంలో నేను చేసింది మొత్తం కూడా మీ బేసిక్ వాళ్ళు చెప్పేశారు, అంతకంటే ఎక్కువే చెప్పారు. ఐసీరీ వాళ్ళు కూడా చెప్పారు, ఐసీరీ వాళ్ళు కూడా చేశాము. బేసిక్ వాళ్ళతో మీరు మాట్లాడారు? వచ్చిన రోజు ఖాళీ ఉంటే మాట్లాడాను సార్ వాళ్ళతో. ఏమేమి చెప్పారు మీకు, మీరు బేసిక్ అంటే అవును మాకు ఇవి చెప్పారు అని చెప్పారు. మెయిన్ చేసేవన్నీ కూడా యూట్యూబ్లో చూసుకొని కొన్ని చేస్తామా, అవి కూడా వాళ్ళు ఇప్పుడే నేర్చేసుకున్నారు వాళ్ళు. తర్వాత ఇక నాకు అనిపించింది సార్, ప్రతి ఒక్క సెక్షన్ని కూడా మీరు చాలా బాగా చెప్పారు, నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. మీరు ఇంకా చేయండి, పోయినా కూడా వర్క్. ఓన్ షాప్ అయినా మీది? ఓన్ షాప్ అంటే రెంటెడ్ షాప్, మాత్రం నేనే మొత్తం నీదే చూసుకున్నా, సేల్స్ అంతా చేయండి. చిప్ లెవెల్ చేస్తున్నారంటేనే మీకు చిన్న చిన్న వర్కులు చేయడానికి వేరే ఎవరైనా చూసుకోండి. ఓకే సార్.
అవి కూడా మీరే చేయాలంటే చిప్ లెవెల్ మీద ఫోకస్ చేయలేరు. అవును సార్, మా మిస్సెస్ చేస్తారు. వాళ్ళకి నేర్పించైనా వాళ్ళ చేతని చేపియండి, ప్రాబ్లం లేదు. ఇంకా డెవలప్ అవ్వండి. మీతో పాటు అదే ట్రబుల్ షూట్ మీద ఫోకస్ చేయండి ఎక్కువ. ఐసీ రీబాలింగ్ రీఫిక్స్ అనేది మ్యాటర్ కాదు, గట్టిగా ఒక 10 రోజులు కూర్చొని వచ్చేస్తుంది, అది పెద్ద మ్యాటర్ కాదు. ట్రబుల్ షూట్ మీద మీకు సబ్జెక్టు మంచిగా రిసీవ్ అయిందని అనుకుంటున్నాను. 100% సార్. సబ్జెక్ట్ ముందు ఎక్కిందంటే ట్రబుల్ షూట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సబ్జెక్ట్ ఎక్కడమే కష్టం. అవును సార్, చాలా కష్టం. స్కెమాటిక్ రీడింగ్ ఎలా అనిపించింది? స్కెమాటిక్ రీడింగ్ మంచిగా అనిపించింది సార్. నిన్న అన్న చెప్పాడు, అన్న కూడా చెప్పిండు, మళ్ళీ రెండోసారి రివిజన్ చేసిండు, చాలా బాగా అనిపించింది. ఇప్పుడు నేను మ్యాక్సిమం వెళ్ళగలుగుతా సార్, 100% మంచిగా వెళ్ళగలుగుతా ఖచ్చితంగా. విత్ స్కెమాటిక్తో నేను వెళ్ళగలుగుతా. రీడింగ్ స్టార్టింగ్లో ఎలా అనిపించింది, ఇప్పుడు ఎలా అనిపించింది? స్కెమాటిక్ అనేది స్టార్టింగ్లో అసలు నాకు రాదు సార్. ఇప్పుడు మాత్రం 100% నేను చేయగలుగుతా 100%. ఈజీగా అనిపించింది లాస్ట్లో? ఈజీగా అనిపించింది సార్, అది మాత్రం వస్తాం. ఈజీగా అనిపించింది. చేయండి. స్కెమాటిక్ రీడ్ చేయడం వచ్చిందంటే మ్యాక్సిమం ఇప్పుడు బోర్నియోలో హార్డ్వేర్ సొల్యూషన్ తయారు చేసేదే దీన్ని చూసి. అవును సార్, అంతే కదా. అవును. మనం డైరెక్ట్గా ఆడే కూర్చున్నాం అంటే ఇక హార్డ్వేర్ సొల్యూషన్తో మనకేం పని, ఎవడో గీసిన డ్రాయింగ్ తోటి మనకేం పని. అవును సార్, మనమే చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా చేయండి. లైఫ్లో మీరు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.